కుండలి మాయా జుట్టు. ఇది రాధ అనే ఓ అమ్మాయి కథ. రాధ ఒక చిన్న పట్టణంలోని ఓ సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగింది. కాలేజీలో రాధ రాజేష్ అనే అబ్బాయిని ప్రేమించింది. రాధ, రాజేష్ ఇద్దరూ తమ కుటుంబాలకిష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు అంతా బాగానే గడిచింది. కానీ ఆ తర్వాత రాధను ఆమె అత్త కమలమ్మ కట్నం కోసం సాధించడం మొదలుపెట్టింది. ఒకరోజు ఉదయం రాధకు హఠాత్తుగా వాంతులు మొదలయ్యాయి. హాస్పిటల్లో పరీక్ష చేయించగా రాధ తల్లి కాబోతుందని తెలిసింది. ఆ విషయం విన్న ఇద్దరూ చాలా సంతోషించారు. ఇంటికి వెళ్ళాక కమలమ్మకి ఈ శుభవార్త చెప్పారు. ఏంటి, నిజమేనా? అంటే నేను నానమ్మని కాబోతున్నాను. ఈ ఇంటికి మనవడు రాబోతున్నాడు. అత్తయ్య గారు, అబ్బాయి పుడతాడని గ్యారెంటీ లేదు, ఆడపిల్ల కూడా కావచ్చు. నువ్వు నీ అపశకునపు మాటలు ఆపు. నాకు కేవలం మనవడే కావాలి, అర్థమైందా? రాజేష్, తనని తీసుకెళ్లి పరీక్ష చేయించు. రాజేష్, రాధలు ఎంతో వ్యతిరేకించారు. కాని కమలమ్మ మొండితనం ముందు ఇద్దరూ ఓడిపోయారు. ఇంక చేసేది లేక పరీక్ష చేయించారు. అప్పుడు వారు భయపడినట్లే రాధ కడుపులో ఆడపిల్ల ఉంది. నాకు ముందే తెలుసు, ఈ నష్టజాతకురాలు ఎప్పుడైతే మన ఇంట్లో ప్రవేశించిందో అప్పట్నుంచి చెదపురుగులా అన్నీ నాశనం చేసేస్తోంది. కమలమ్మ తిట్ల నుంచి రాధ తేరుకునే లోపే దురదృష్టవశాత్తు రాజేష్ యొక్క బట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి రాజేష్ కి భారీ నష్టం కలిగింది. అప్పుడు కమలమ్మ రాధతో ఇలా అంది. చూడు, నీ కూతురు నీకంటే పెద్ద నష్టజాతకురాల్లా ఉంది. ఇంకా పుట్టనే లేదు, అప్పుడే ఇంటికి శని పట్టుకుంది. అమ్మా, ఇందులో రాధ తప్పేముంది? మంటని తనేమీ పెట్టలేదు కదా. మంటలు రాధ పెట్టలేదు, కాని దానివల్ల కలిగిన నష్టాన్ని పూడ్చగలుగుతుంది కదా. వీళ్ల నాన్న పెళ్లి సమయంలో 30 లక్షలు కట్నం ఇస్తానని మాటిచ్చాడు. ఈ రోజు వరకు ఇవ్వనేలేదు. తల్లిదండ్రులు మాట మీద నిలబడేవాళ్లు కాకపోతే మరిక వాళ్ల పిల్లలు ఇలాగే ఉంటారు. కమలమ్మ యొక్క ఇలాంటి మాటలు విన్న రాధకి చాలా బాధ కలిగింది. ఆమె దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఏడవసాగింది. ఓ భగవంతుడా, నేనేం పాపం చేశాను? నువ్వెందుకు ఇలాంటి హెచ్చుతగ్గులు కలిగించావు? నేను మా నాన్నకు మా అత్తగారి గురించి చెప్పి బాధ పెట్టాలనుకోవడం. దేవుడా, నువ్వే ఏదైనా సహాయం చెయ్యాలి. గర్భవతి అయిన రాధ ఏడవడం చూసి ఓ బాబా ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఇదిగో ఈ పూలమాలని తీసుకో. దీన్ని నీ తలలో పెట్టుకో. దీనివల్ల నీ జుట్టు మాయా జుట్టుగా మారిపోతుంది. నువ్వెప్పుడు తల దువ్వుకున్నా దీని నుంచి బంగారు నాణాలు పడతాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నీ బిడ్డకి జన్మనిస్తావో అప్పుడే మాయ ఆగిపోతుంది తల్లి అని చెప్పి ఆ బాబా అదృశ్యమైపోయాడు. రాధ ఆ పూలమాలని పెట్టుకుని చాలా సంతోషంగా ఇల్లు చేరుకుంది. తన అత్తకి జరిగింది మొత్తం చెప్పింది. రాధ ప్రతిరోజు ఆ పూలమాలని పెట్టుకుని తల దువ్వుకుంటోంది. అప్పుడు ఆమె తల నుండి బంగారు నాణాలు కింద పడుతున్నాయి. ఆ బంగారు నాణాల్ని అమ్మి వారు మళ్లీ ధనవంతులయ్యారు. పైగా అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టం నుంచి త్వరగా తేరుకున్నారు. ఒకరోజు రాజేష్, చూసేవమ్మా, రాధ నష్టజాతకురాలు కాదు, తనెప్పుడూ అదృష్టవంతురాలే. తన వల్లే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం. ఏమంటావమ్మా? కమలమ్మ తడబడుతూ అవునని అంది. ఆ తర్వాత ఆలోచించడం ప్రారంభించింది. ఓరి మూర్ఖుడా, తన జుట్టులోని మాయ కేవలం బిడ్డ పుట్టే వరకే ఉంటుంది. తర్వాత మళ్లీ నష్టజాతకురాలే కదా. దానికి బిడ్డ పుట్టాక సమస్యలు ఇంకా పెరగచ్చు. కానీ ఏదో విధంగా నేను రాధకి డెలివరీ కాకుండా చేస్తే ఒక్క దెబ్బకి 2 పిట్టల్లాగా ఆమె పూలమాల కూడా నా సొంతమవుతుంది. ఆడపిల్ల కూడా పుట్టదు, ఇంకా బంగారం దొరుకుతుంది. అలా ఆలోచించి
కమలమ్మ అవకాశం కోసం ఎదురు చూడసాగింది. ఒకరోజు రాధ మేడ మీద బట్టలు ఆరేస్తోంది. అప్పుడు కమలమ్మ రాధని మేడ మీద నుంచి తోసేయాలని అనుకుంది. కాని అక్కడ తడి బట్టల నుండి నీళ్లు కారి ఉన్నాయి. అందువల్ల కమలమ్మ కాళ్లు జారాయి. కమలమ్మ మేడ మీద నుంచి జారి కింద పడింది. కమలమ్మకి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. పైగా చాలా రక్తం పోయింది. అందువల్ల డాక్టర్ రక్తం ఎక్కించాలని చెప్పాడు. కానీ కమలమ్మది ఓ పాజిటివ్ రక్తం. అందువల్ల రక్తం దొరకలేదు. అప్పుడు రాధ తన రక్తం ఇస్తానంది. ఎందుకంటే ఆమెది కూడా ఓ పాజిటివ్ రక్తం. మీరు రక్తం ఇవ్వకూడదు, ఎందుకంటే మీరు గర్భవతి. ఇస్తే మీకు ప్రమాదం. కానీ రాధ డాక్టర్ మాట వినలేదు. ఆమె తన ప్రాణాలు లెక్క చేయకుండా రక్తాన్నిచ్చింది. అది చూసి కమలమ్మ తన చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందింది. నన్ను క్షమించుకోడలా, నేను డబ్బు మీద అత్యాశతో గుడ్డిదాన్నైపోయాను. మీరు నా తల్లి లాంటివారు, మీరు క్షమాపణ చెప్పకూడదు. అలా అందరూ సంతోషంగా జీవించడం ప్రారంభించారు.